ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్పటిలానే ఒక బ్యూటిఫుల్ అయిన కొరియన్ మూవీని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది మూవీ. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఈ మూవీ హీరో జున్‌ని చూపిస్తారు. ప్రెజెంట్ జర్మనీలో చదువుతుంటాడు. పియానో చాలా ప్లే చేయడం వల్ల ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ పియానో కాంపిటీషన్‌లో పియానో ప్లే చేస్తుంటాడు. కానీ సడెన్‌గా ఏమైందో ఏమో చేతులంతా షివర్ అయ్యి అలానే కింద పడిపోతాడు. అలా పడిపోవడం వల్ల ఆ కాంపిటీషన్‌లో కూడా విన్ అవ్వలేకపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో జర్మనీలో నుండి కొరియాకి వచ్చేస్తాడు. కొరియాలో ఒక కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఫస్ట్ డే ఆ కాలేజ్‌కి కూడా వెళ్తాడు. అక్కడ హీరోకి తెలిసిన ఒక అమ్మాయి ఉంటుంది. తిన పేరు జియా. ఇప్పుడు హీరోకి కాలేజ్ అంతా చుట్టి చూపిస్తుంటుంది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉంది అని అంతా చూపించి, సరే తరువాత మీట్ అవుదామని జియా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో కూడా వాడి క్లాస్‌కి వెళ్తుంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక రూమ్‌లో నుండి ఎవరో పియానో ప్లే చేసే సౌండ్ వినిపిస్తుంది. వీడు వెళ్ళి చూస్తాడు. అక్కడ పియానో ఏమో ఉంది. కానీ ఎవరూ ఉండరు. ఏంటిది? ఎవరూ లేరు. ఇక్కడి నుండే కదా సౌండ్ వచ్చింది అని పియానో కింద చూస్తే ఒక అమ్మాయి కుక్క పిల్లలా కూర్చుంటుంది. హీరో కూడా ఇప్పుడు దగ్గరగా వెళ్ళి చూస్తాడు. హీరోకి ఆ అమ్మాయిని చూడగానే నచ్చేస్తుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే చెప్పాలి. ఇప్పుడు హీరోయిన్ దగ్గర "నువ్వు ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. హీరోయిన్ కూడా అది ఏం లేదు అన్నట్లు చెప్తుంటుంది. అంతలో హీరో "నీ తల మీదంతా దుమ్ముంది" అంటాడు. హీరోయిన్ కూడా "హో" అని తుడుస్తుంది. కానీ అది పోదు. సో ఇప్పుడు హీరోనే తల మీద ఉన్న దుమ్ముని క్లీన్ చేస్తాడు. యాక్చువల్లీ హీరోయిన్‌కి కూడా హీరోని చూడగానే నచ్చేసాడు. సో ఒకలా సిగ్గుపడుతూ చూస్తుంటుంది హీరోని. ఇంకా నెక్స్ట్ హీరో క్లాస్‌కి వెళ్ళిపోతాడు. కానీ వాడి కళ్ళు మాత్రం హీరోయిన్ కోసమే వెతుకుతుంటుంది. తిను వస్తుందా రాదా? ఇంకా క్లాస్‌కి రాలేదేంటి అని చూస్తుంటాడు. ఆ టైంలోనే ఎవరో డోర్ ఓపెన్ చేసే సౌండ్ వినిపించడంతో వెంటనే తిరిగి చూస్తాడు. హీరోయినే వస్తుంటుంది. వెళ్ళి లాస్ట్ బెంచ్‌లో కూర్చుంటుంది. హీరో అయితే తిరిగి తిరిగి హీరోయిన్‌నే చూస్తుంటాడు. వాళ్ళ సార్ చూసేసి అరిచిన తరువాతనే హీరో సైలెంట్ అవుతాడు. హీరోయిన్ కూడా హీరో చేసేదంతా చూసి నవ్వుతుంటుంది. ఇంకా క్లాస్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో హీరోయిన్ కోసమే వెతుకుతుంటాడు. ఎక్కడికెళ్ళిపోయింది అంతలో అని అటు ఇటు చూస్తున్నప్పుడు సడన్ గా ఎవరో వెనకాల నుండి వచ్చి పిలుస్తారు. తిరిగి చూస్తే హీరోయిన్ "నా కోసమే కదా వెతుకుతున్నావు" అని అడిగినప్పుడు హీరో లేదు అంటాడు. అప్పుడు హీరోయిన్ "ఓ అవునా, సరే ఓకే అయితే" అని అక్కడి నుండి వెళ్ళగా హీరో "ఒక్క నిమిషం, నువ్వు అప్పుడే పియానోలో ప్లే చేసావే మ్యూజిక్, అది చాలా బాగునింది. ఎక్కడ నేర్చుకున్నావు" అని అడిగినప్పుడు అదా అని హీరో చెవి దగ్గరకు వెళ్ళి అది సీక్రెట్ అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. వీడికి హీరోయిన్ ఇలా మాట్లాడే కొద్దీ ఇంకా ఎక్కువ నచ్చుతుంది. వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. "ఒక నిమిషం ఆగు" అని. ఆ టైం అక్కడ హీరో ఫ్రెండ్ జియా తన ఫ్రెండ్స్‌తో నిల్చొని మాట్లాడుతుంటుంది. ఇప్పుడు హీరో అలా వెళ్ళడం చూసి ఏమైంది అని అడుగుతుంది. వాడు ఏం లేదు" అని చెప్పి హీరోయిన్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఆ టైం కాలేజ్‌లో ఏదో ఫెస్ట్‌లా జరుగుతున్నట్లుంది. సో చాలా స్టాల్స్‌ని పెట్టింటారు. అప్పుడు ఇద్దరు అబ్బాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని పిలుచుకొని వెళ్ళిపోతారు. మా స్టాల్ దగ్గరకు వచ్చి కార్డ్‌ని సెలెక్ట్ చేయండి అని. సరే అని హీరో కూడా వెళ్ళి ఒక కార్డ్‌ని తీస్తే ఈరోజు మీరు మీ మనసుకి నచ్చిన ఒక అమ్మాయిని మీట్ అవ్వబోతున్నారు అన్నట్లు వేసుంటుంది ఆ కార్డ్‌లో. దాన్ని చదివిన వెంటనే తిరిగి హీరోయిన్‌ని చూస్తాడు. హీరోయిన్ కూడా నవ్వుతూ చూస్తుంటుంది. ఇంకా అబ్బాయిలైతే "అరే! మీరు ఈరోజు మీ మనసుకి నచ్చిన అమ్మాయిని చూడబోతున్నారా? సూపర్! అయితే అలానే ఇంకొక కార్డ్‌ని కూడా తీయండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అని చూద్దాం" అన్నట్లు చెప్పగా హీరో కూడా తీస్తాడు. చూస్తే అందులో ఒక అమ్మాయి, అబ్బాయి ఒకటిగా కలిసి ఉన్నట్లు ఒక బొమ్మ ఉంటుంది. అంతే, అందరూ దాన్ని చూసి అంతలా నవ్వుతుంటారు. "అరే! చూసిన రోజే మీకు అన్నీ జరగబోతుంది కదా" అని హీరో మీద ఫన్ చేస్తుంటారు. అదంతా విని హీరోయిన్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలనే తెలియడం లేదు. ఒకలా చూస్తుంటుంది. వాడు "మీరు ఆ కార్డ్‌ని ఇలా ఇవ్వండి" అన్నట్లు అడుగుతుంటాడు. కానీ వాళ్ళు లేదు అందరూ ఇక్కడ చూడండి" అని అందరికీ చూపిస్తుంటారు. అప్పుడు హీరో "అరే! ఆ కార్డ్‌ని ఇలా ఇవ్వండి" అని తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఆ టైం ఆ కార్డ్ అలానే ఎగురుకుంటూ వెళ్ళి హీరోయిన్ నిల్చున్న ఆ ప్లేస్‌లోనే పైన కొన్ని బెలూన్స్‌ని కట్టిపెట్టింటారు. ఇప్పుడు ఆ కార్డ్ ఆ బెలూన్‌కి తగిలి అందులో ఉన్న కలర్స్ అన్నీ అలానే హీరోయిన్ మీద పడిపోతుంది. అందులోనూ హీరోయిన్ వైట్ డ్రెస్ వేసుకుంటుందా. సో హీరో కళ్ళకి ఇప్పుడు హీరోయిన్ అలానే ఒక దేవతలా కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ సెకండ్‌కి హీరోయిన్ ఆ ప్లేస్‌లో నుండి మాయమైపోతుంది.
ఈ హీరో అయితే ఎప్పుడు చూసినా హీరోయిన్నే వెతుకుతుంటాడు. ఇప్పుడు కూడా వాళ్ళకి సెమినార్ జరుగుతుంటుంది. అప్పుడు కూడా వెనకాల తిరిగి తిరిగి హీరోయిన్‌ని చూస్తుంటాడు. కానీ వాడు అలా చూడటం ఆ జియా అమ్మాయి చూసేసి తననే హీరో అలా చూస్తున్నాడు అని అనుకుని, "నా కోసమే వెతుకుతున్నావా ఏంటి?" అని అడగ్గా వాడు, "లేదు అలా అంతా ఏం లేదు" అన్నట్లు తిరిగేస్తాడు. ఈ జియా అమ్మాయి నవ్వడం అంతా చూస్తుంటే హీరో తనని సైట్ కొడుతున్నాడు అని అనుకుంటున్నట్లు ఉంది. ఇంకా నెక్స్ట్ డే క్లాస్‌లో కూడా చూసారంటే జియా క్లాస్ కూడా వినకుండా హీరోని చూస్తుంటుంది. జియా వాన్ని అలా చూడటం హీరో కూడా చూసేస్తాడు. వాడికి డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ జియా నన్ని లవ్ ఏమైనా చేస్తుందా ఏంటి? అలా చూస్తుంది అన్నట్లు అనుకుంటాడు. నెక్స్ట్ క్లాస్ అంతా కంప్లీట్ అయిన తరువాత జియా హీరో దగ్గరకు వెళ్ళి కాఫీ తాగడానికి వెళ్దామా అని పిలుస్తుంది. ఆ టైం హీరోకి ఆ పియానో ప్లే చేసే సౌండ్ వినిపిస్తుంది. వెంటనే హీరో మనం తరువాత వెళ్దామని ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ పియానో ప్లే చేసే ఆ రూమ్‌కి. కానీ అక్కడ హీరోయిన్ ఉండదు. అంతలో ఎక్కడికెళ్ళిపోయింది అని హీరో చూస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న బుక్స్ వెనకాల నుండి చిన్నగా పైకి లేస్తుంటుంది. ఏంటి చాలా రోజులు అయింది కదా నన్ను చూసి అని అడుగుతుంది. హీరో కూడా అవును సడన్‌గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగినప్పుడు అలా అంతా ఏం లేదే అని హీరోయిన్ మేనేజ్ చేసేలానే చెప్తుంటుంది. ఇంకా ఆ తరువాత ఇద్దరు వాళ్ళకి నచ్చిన బుక్స్ గురించంతా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతూ బయట వెళ్తారు. అప్పుడక్కడ హీరో నాన్న ఉంటారు. హీరో నాన్న ఆ కాలేజ్‌లోనే ప్రొఫెసర్‌గా ఉంటాడు. అతను చాలానే కూల్ అయిన ఒక ప్రొఫెసర్. సో, ఎప్పుడూ అతని చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు. సో, ఇప్పుడు కూడా హీరో నాన్న చుట్టూ నిలబడి కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుతుంటారు. అప్పుడు హీరోయిన్ ఇంకా కూడా అతను చాలానే ఫేమస్ అయిన ఒక ప్రొఫెసర్‌గా ఉన్నాడు కదా అంటుంది. ఆ మాట విని హీరో అతను ఎప్పుడూ ఫేమసే కదా! ఎందుకలా చెప్తున్నావు అని అడిగినప్పుడు ఏం లేదు. జూనియర్స్ అందరూ వచ్చారు కదా! అందుకే అని చెప్పి ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తుంటారు. యాక్చువల్లీ హీరో ఎవరి దగ్గర పెద్దగా మాట్లాడడు. కానీ ఇప్పుడు హీరోయిన్ దగ్గర వాడి గురించిన స్టోరీ అంతా చెప్తుంటాడు. ఇలా నేను జర్మనీలో ఒక పియానో కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశాను. కానీ సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయాను. దానివల్ల కాంపిటీషన్‌లో కూడా విన్ అవ్వలేకపోయాను. ఆ తరువాత కొరియాకే తిరిగి వచ్చేసాను. నాకు ఇప్పుడే కొరియా చాలా నచ్చింది అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఎందుకు? నేను ఉండడం వల్లనా అన్నట్లు అడుగుతుంది. ఒకలా ఫన్‌గానే అడుగుతుంది. హీరో కూడా అలా కూడా అనుకోవచ్చు అంటాడు. యాక్చువల్లీ హీరో, హీరోయిన్ ఇద్దరు ఒక 2 టైమ్స్ మాత్రమే చూసుకుంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మాత్రం ఏమో చాలా రోజుల పరిచయంలా చాలానే క్లోజ్‌గా ఉంటారు. ఇప్పుడు కూడా హీరోయిన్‌ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బస్‌లో తోడుగా వెళ్తుంటాడు. హీరోయిన్ నిద్రపోతూనే వెళ్తుంటుంది. కానీ నిద్రలో కిటికీకి గుద్దుకునేలా వెళ్తుంది. అంతలో హీరో టక్కుమని హీరోయిన్ తలని పట్టుకునేస్తాడు. కాసేపట్లోనే హీరోయిన్ మేల్కుంటుంది. హీరో కూడా ఏం తెలియనట్లు చెయ్యిని దూరం తీసేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఒకలా నవ్వుతుంటుంది. తను అలా నవ్వడం చూస్తుంటేనే తెలుస్తుంది హీరో తన తల కిటికీకి తగలకుండా పట్టుకున్న విషయం హీరోయిన్‌కి తెలిసిండాది అని. ఇంకా హీరోయిన్ తన స్టాపింగ్ రావడంతో హీరోకి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. హీరోకి అయితే అంత హ్యాపీగా ఉంది. ఒంటరిగా కూర్చొని నవ్వుతుంటాడు. వాడికి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. సో, చాలానే హ్యాపీగా ఉంటుంది వాడికి. ఇంకో పక్క జియా అమ్మాయి ఉంది కదా! తను ఏమ్రా అంటే హీరో జస్ట్ సింపుల్‌గా ఏమైనా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ నేర్పించినా కూడా నీ వాయిస్ చాలానే బాగుంది అని దొరికిన గ్యాప్‌లో అంతా వాడి దగ్గర ఫ్లోట్ చేస్తుంటుంది. ఆ టైం జియా ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని చూస్తే ఏదో ఒక కాన్సెప్ట్‌కైనా కాంపిటీషన్ జరగబోతుందంట. ఆ కాన్సెప్ట్‌లో విన్ అయిన వాళ్ళకి ఒక బుక్‌ని ఇస్తారంట. ఆ బుక్ జియాకి ఫేవరెట్ అయిన బుక్ అంట. సో, ఇప్పుడు హీరో దగ్గర "నువ్వు ఈ కాన్సెప్ట్‌లో పార్టిసిపేట్ చేసి ఈ బుక్‌ని నా కోసం విన్ చేసి ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్" అన్నట్లు అడుగుతుంది. కానీ వాడు లేదు కుదరదు అంటాడు. ఏమంటే హీరో జర్మనీలో ఆ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అప్పుడు కింద పడిపోవడం వల్ల ఇంకా ఆ ఇన్సిడెంట్‌లో నుండి బయటపడలేకున్నాడు. వాడికి భయంగా కూడా ఉంది. సో, జియా దగ్గర లేదు నేను పార్టిసిపేట్ చేయలేను అన్నట్లు చెప్పేస్తాడు. ఇంక నెక్స్ట్ డే కాలేజ్‌కి వెళ్తాడు. హీరోయిన్ ఎప్పటిలా ఆ పియానో రూమ్‌లో కూర్చొని పియానో ప్లే చేస్తుంటుంది. ఆ టైం బయట వర్షం పడడంతో విండోస్‌ని క్లోజ్ చేద్దామని వెళ్తుంది. కానీ తన వల్ల కావడం లేదు. కష్టపడి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కరెక్ట్‌గా వెనకాల నుండి హీరో వచ్చి ఆ విండోని క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు.
హీరోయిన్ కూడా తిరిగి చూస్తుంది. ఇద్దరూ చాలానే క్లోజ్‌గా నిల్చొని ఉంటారు. బయట ఏమో వర్షం. సో, హీరో ఏమనుకున్నాడో ఏమో, హీరోయిన్ బుగ్గల్ని పట్టుకుంటాడు. హీరోయిన్ అలానే షాక్ ఇచ్చేస్తుంటుంది. కానీ కాసేపు తరువాత హీరోని చెయ్యిని దూరం తీసేస్తాడు. ఇప్పుడు ఇద్దరు నార్మల్ అయిన తరువాత అక్కడ ఉన్న గోడ మీద చూస్తే ఈ కాలేజ్‌లో లవర్స్ ఉంటారు కదా! వాళ్ళు అక్కడున్న గోడ మీద వాళ్ళ పేర్లు రాసి పెట్టింటారు. హీరో చూసేసి "నీకు ఇక్కడ ఏమైనా రాయాలి అని ఆశగా ఉందా?" అని అడుగుతాడు. హీరోయిన్ కూడా "అవును జూన్, మనం ఇలా మీట్ అవ్వడం పెద్ద మిరాకల్ అని రాయాలి అని ఉంది" అన్నట్లు చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్లేస్‌కి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. వచ్చి "ఏం బాబు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కడివే ఉన్నావా? లేదంటే ఇంకెవరైనా ఉన్నారా?" ఏమంటే "అప్పుడప్పుడే ఇలా కపుల్సే కదా ఈ రూమ్‌కి వస్తారు. అంతేకాకుండా ఇక్కడ గోస్ట్ కూడా ఉందని విన్నాము. నువ్వు అలా ఇక్కడ దెయ్యాన్ని చూసావా ఏంటి?" అని అడగ్గా "దెయ్యమా? అలా అంతా నేనేం చూడలేదు కదా" అన్నప్పుడు "లేదు కదా! ఎవరో ఉన్నట్లు ఉన్నారు కదా" అని వెళ్ళి స్క్రీన్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ హీరోయిన్ నిల్చుంటుంది. అప్పుడు వాడు "ఈ కపుల్స్ హింస తట్టుకోలేకపోతున్నాం కదా" అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. ఇప్పుడు హీరో వాళ్ళు వెళ్ళిన తరువాత "నువ్వెందుకు వాళ్ళని చూసి వెళ్ళి అలా దాక్కున్నావు? ఒకలా వియర్డ్‌గానే బిహేవ్ చేస్తున్నావు కదా! క్లాస్ అంతా కట్ చేస్తున్నావు. ఎవరిని చూడనంటున్నావు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఏంటి?" అన్నట్లు అడగ్గా హీరోయిన్ "లేదు లేదు అలా అంతా ఏం లేదు" అంటుంది. హీరోకి అయితే లేదు అని చెప్పిన తరువాతనే ప్రశాంతంగా ఉంటుంది. ఇక హీరోయిన్ దగ్గర "మరెందుకు ఇలా అంతా చేస్తున్నావు?" అని అడిగినప్పుడు హీరోయిన్ "ఇప్పుడు నన్ని నీతో ఇలా ఉండడం చూసారంటే ఊరికే అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది కదా! అందుకే నాకదంతా నచ్చదు. సరే మ్యూజిక్ ప్లే చేద్దామా?" అని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి పియానోని ప్లే చేస్తారు. హీరోకి ఇన్ని రోజులుగా పియానో ప్లే చేయాలి అంటేనే ఒక భయం ఉండింటుంది కదా! కానీ ఇప్పుడు హీరోయిన్‌తో కలిసి ఇలా ప్లే చేయడం వల్ల భయపడకుండా చాలా సూపర్‌గా ప్లే చేస్తాడు. అంతేకాకుండా చాలానే ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తుంటాడు. అలానే ఆ రోజు నైట్ ఇద్దరూ బయట వెళ్తారు. మ్యూజిక్ ఆల్బమ్స్ అంతా అమ్ముతారు కదా! అలాంటి ఒక షాప్‌కి హీరోయిన్‌ని పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఇద్దరు వాళ్ళకి నచ్చిన ఒక మ్యూజిక్‌ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ సెలెక్ట్ చేసిన సాంగ్‌ని హీరో వింటాడు. హీరో సెలెక్ట్ చేసిన సాంగ్‌ని హీరోయిన్ వింటుంది. చూస్తే ఇద్దరు ఒకే సాంగ్‌ని సెలెక్ట్ చేసుంటారు. సో, ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నట్లు చూపిస్తారు. ఇంకా సాంగ్ అంతా విన్న తరువాత హీరో హీరోయిన్‌ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత హీరోయిన్ "సరే ఇక నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత మా అమ్మ నిన్ను చూసారు అంటే బాగుండదు కదా! అందుకే నువ్వు వెళ్ళు" అంటుంది. వాడు "సరే ఓకే. కానీ చాలానే థాంక్స్" అంటాడు. ఎందుకు అని హీరోయిన్ అడిగినప్పుడు "ఇన్ని రోజులుగా నాకు పియానోని ప్లే చేయడానికే భయంగా ఉన్నింది. కానీ ఈరోజు నీతో కలిసి పియానో ప్లే చేసిన తరువాత ఆ భయం పోయింది. సో, నీకే కదా థాంక్స్ చెప్పాలి" అన్నప్పుడు "పర్లేదు అందులో ఏముంది. సరే నేను వస్తాను లేట్ అయింది" అని హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్‌ని స్టాప్ చేసి "నీ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు కదా" అని అడుగుతాడు. "ఏంటి ఫోన్ నంబరా? నా దగ్గర ఫోన్ అంతా లేదు కదా" అంటుంది హీరోయిన్. వాడు "ఫోన్ లేదా? ఈ కాలంలోనా?" అని అడిగినప్పుడు "అవును. ఫోన్ లేకుండానే నాకు చాలా బాగుంది. అందుకే నేను ఫోన్ అంతా యూజ్ చేసేది లేదు" అన్నప్పుడు హీరో కూడా "సరే ఓకే బాయ్" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో వెళ్ళిన తరువాత చూస్తే హీరోయిన్ తన ఇంట్లోకి వెళ్ళకుండా బయటనే నిల్చొని చూస్తుంటుంది. ఎందుకో అని తెలియడం లేదు. ఆ టైం వెళ్ళిన హీరో మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమంటే షాప్‌లో సీడీ కొనింటారు కదా! దాన్ని ఇవ్వడం మర్చిపోయింటాడు. సో, దాన్ని ఇవ్వడానికి వస్తే హీరోయిన్ తన ఇంట్లోకి వెళ్ళకుండా వేరొక సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఏంటి తిను వేరొక సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఒకవేళ అదే తన ఇల్లు అని నా దగ్గర అబద్ధం చెప్పిందా ఏంటి అని హీరోకి ఒకలా డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ నార్మల్‌గానే వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ కనిపెట్టేస్తారు. ఎవరే ఆ అబ్బాయి? కాలేజ్‌లో బాయ్ ఫ్రెండ్ దొరికినట్లున్నాడు కదా! అని అడగ్గా హీరోయిన్ కూడా "ఎలామా? ఎలా మీరు కనిపెట్టారు?" అని అడిగినప్పుడు "అది నీ ఫేస్‌ని చూస్తుంటేనే తెలుస్తుంది. సరే ఎప్పుడు ఆ అబ్బాయిని నాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నావు?" అని అడిగినప్పుడు "లేదు మా, వాడిని మీట్ అవ్వడం అంతా చాలా కష్టం" అన్నట్లు చెప్తుంది. ఎందుకు వాడు ప్లే బాయా అని అడిగినప్పుడు "మా ఊరికే ఉండు మా" అని హీరోయిన్ వాళ్ళమ్మ ఇద్దరు ఒక ఫ్రెండ్స్‌లా మాట్లాడుతుంటారు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చాలా ఎక్సైటెడ్‌గా క్లాస్‌కి వెళ్తుంది హీరోని చూడటం కోసం. కానీ అలా వెళ్లి చూస్తే జియా, హీరో ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతుంటారా! అంతే వాళ్ళిద్దరిని అలా చూడగానే హీరోయిన్ ఫేస్ ఒకలా డల్‌గా చేంజ్ అయిపోతుంది. ఫీల్ అవుతుందనే చెప్పాలి.
సో హీరో దగ్గర మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా జియా ఒక కాన్సెప్ట్ గురించి హీరో దగ్గర చెప్పింటుంది కదా! ఆ కాన్సెప్ట్‌లో పార్టిసిపేట్ చేసి నాకొక బుక్‌ని విన్ అయ్యి ఇవ్వు అన్నట్లు చెప్పింటుంది కదా! అప్పుడు హీరో లేదు కుదరదు అని చెప్పింటాడు. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. కానీ హీరోకి చాలానే భయంగా ఉంది. ఆపోనెంట్‌లో ఉన్న ఆ పర్సన్ ఏమో సూపర్‌గా ప్లే చేస్తుంటాడు. సో అంత మనం ప్లే చేయగలమా అన్నట్లు అనుకోని ప్లే చేస్తుంటాడు. అలా ప్లే చేస్తూ ఆడియన్స్ వైపు చూస్తే అక్కడ హీరోయిన్ నిల్చుంటుందా! అంతే హీరోయిన్‌ని చూడగానే హీరోకి జోష్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ జోష్‌లోనే భయం లేకుండా సూపర్‌గా ప్లే చేసి ఆ కాంపిటీషన్‌లో కూడా విన్ అవుతాడు. విన్ అయితే బుక్ ఇస్తారు కదా! సో ఆ బుక్‌ని ఇస్తారు. యాక్చువల్లీ ఆ బుక్ హీరోయిన్‌కి కూడా నచ్చిన బుక్‌లా ఉంది. సో హీరోయిన్ కోసమే ఈ కాన్సెప్ట్‌లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతాడు. ఇప్పుడు ఆ బుక్‌ని చూస్తూ నిల్చున్నప్పుడు జియా వచ్చి ఇలా ఇవ్వు చాలానే థాంక్స్ నా కోసమే కదా పార్టిసిపేట్ అయ్యి విన్ అయ్యావు. ఇవ్వు ఇవ్వు అని ఆ బుక్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. కానీ హీరో లేదు ఈ బుక్ నాకు కావాలి అని వాడు ఇవ్వడం లేదు. ఇలా వీళ్ళిద్దరూ ఆ బుక్ కోసం నవ్వుతూ ఆటలాడడం హీరోయిన్ చూసేస్తుంది. తనకి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటేనే నచ్చడం లేదు. సో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో అయితే జియా ఎంత అడిగినా ఆ బుక్‌ని ఇవ్వడు. హీరోయిన్ కోసమే కదా విన్ అయ్యాడు. దానివల్ల హీరోయిన్ దగ్గర ఆ బుక్‌ని ఇవ్వడం కోసం చాలా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తాడు. కానీ హీరోయిన్ 2, 3 రోజులుగా కాలేజ్‌కే రాలేదు. యాక్చువల్లీ హీరోయిన్ రెగ్యులర్‌గా కాలేజ్‌కే రాదు. అసలు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నిలిచిపోతుందనే తెలీదు. సో ఈ విషయంలో హీరోకి చాలానే అప్సెట్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ ఎప్పటిలా ఆ పియానో రూమ్‌లో ఉంటుంది. అక్కడ లవర్స్ నేమ్ అంతా రాసి పెట్టింటారు కదా! అదంతా చూస్తూ ఉంటుంది. ఆ టైం విండోలో నుండి బయట చూస్తే కింద హీరో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు జియా సైకిల్‌లో వచ్చి హే జూన్ వస్తావా? రివర్ వాక్ వెళ్దాం అని పిలుస్తుంది. కానీ వాడు లేదు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు తను సరే ఓకే అని వెళ్ళిపోతుంది. అప్పుడు వెనకాల నుండి ఒక సౌండ్ ఏం వెళ్ళిండొచ్చు కదా! బాగునింటుంది అని తిరిగి చూస్తే హీరోయిన్. హీరో అయితే హీరోయిన్ మీద చాలానే అప్సెట్‌లో ఉన్నాడు కదా! సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు అని అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్ వెనకాలే వెళ్ళి ఏమైంది? ఎందుకు ఒకలా ఉన్నావు అని అడిగినప్పుడు, ఏం నీకు తెలీదా? కొన్ని రోజులుగా మనిషి కనిపించలేదు కదా అని అడిగినప్పుడు హీరోయిన్ ఏం లేదు. ఇంట్లో కొంచెం వర్క్ ఉన్నింది అందుకే. అవును నువ్వు ఆ కాంపిటీషన్‌లో విన్ అయ్యావు అని విన్నాను. నిజమా అని అడిగినప్పుడు అవును అని చెప్పి ఆ బుక్‌ని ఇస్తాడు. ఇప్పుడు ఆ బుక్‌ని చూడగానే హీరోయిన్‌కి చాలానే హ్యాపీగా అయిపోతుంది. నా కోసమే ఈ బుక్‌ని విన్ అయ్యావా? చాలా థాంక్స్ అని అంత ఖుషి హీరోయిన్‌కి. వాడు బుక్ ఓపెన్ చేసి చూడు అన్నప్పుడు హీరోయిన్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు అందులో నాకు త్వరగా కాల్ చేయి సోయా అన్నట్లు రాసుంటుంది. కానీ హీరోయిన్ దగ్గర ఫోనే లేదు కదా! ఇంకా ఇప్పుడు హీరోయిన్ సరే నా కోసం నువ్వు ఈ బుక్‌ని విన్ అయ్యి ఇచ్చావు. నేను నీ కోసం ఏమైనా చేయాలి కదా! ఏం చేసేది అన్నప్పుడు హీరో నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ నాతో పాటు ఒక ప్లేస్‌కి వస్తావా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఎక్కడికి పిలుచుకొని వెళ్ళాడు అని చూస్తే వాడి ఇంటికే పిలుచుకొని వెళ్ళింటాడు. హీరోయిన్ కూడా అక్కడ హీరోది చిన్నప్పటి ఫోటోస్ అంతా ఉంటుంది కదా! అదంతా చూస్తుంటుంది. హీరో వచ్చి హీరోయిన్ కోసం కుక్ చేస్తుంటాడు. ఇంకా కుక్ చేసిన తరువాత ఇద్దరు జాలీగా తింటారు. ఆ తరువాత హీరో ఇంట్లో పియానో ఉంటుందా! హీరోయిన్ స్టార్టింగ్‌లో ఒక మ్యూజిక్‌ని ప్లే చేసుంటుంది కదా! ఆ మ్యూజిక్‌ని ఇప్పుడు ప్లే చేయమంటాడు. హీరోయిన్ కూడా ప్లే చేసి చూపిస్తుంది. కానీ చాలానే ఫాస్ట్‌గా ప్లే చేస్తుంది. వాడు "హే సోయా ఎందుకు అంత ఫాస్ట్‌గా ప్లే చేస్తున్నావు?" అని అడిగినప్పుడు, "నువ్వు నా మ్యూజిక్‌ని కాపీ చేసి ప్లే చేయకూడదు కదా! అందుకే ఇంత ఫాస్ట్‌గా ప్లే చేస్తున్నా. సరే నువ్వు ఆ పియానో ప్లే చేసే రూమ్ ఉంది కదా! అక్కడికంతా వెళ్ళి పియానోని ప్లే చెయ్యకు" అన్నట్లు చెప్తుంది. వాడు "ఎందుకు? ఎందుకలా చెప్తున్నావు?" అని అడిగినప్పుడు, "ఏం లేదు అక్కడ ఉన్నది చాలానే పాత పియానో కదా! దానివల్ల నువ్వు ఆ పియానోని ప్లే చేస్తే నీకు చేతులు పెయిన్‌గా ఉంటుంది కదా! అందుకే" అంటుంది. వాడు "ఓహ్! అలానా? ఓకే. ఓకే." అంటాడు. ఇలానే నైట్ అవుతుంది. ఇద్దరూ బయట గార్డెన్‌లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో "అవును నువ్వెందుకు సడెన్‌గా కనిపించకుండా పోతున్నావు?" అని హీరో అలానే పాపంగా ఫేస్‌ని పెట్టి అడుగుతుంటాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పకుండా దూరంగా వెళ్ళి సైలెంట్‌గా నిల్చుంటుంది. కాసేపు తరువాత ఓకే. నేను వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని హీరో అడగ్గా
నేను ఎక్కడికో వెళ్తాను, నీకెందుకు అన్నట్లు హీరోయిన్ చెప్పగా, హీరో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నేను వచ్చేస్తాను అంటాడు. ఆ మాట విని హీరోయిన్ ఒకలా ఎమోషనల్ అయి చూస్తుంది. అప్పుడు హీరో అలానే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ని కిస్ చేస్తాడు. హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. ఏమంటే ఇద్దరూ బయట చెప్పుకోకపోయినా ఒకరిని ఒకరు లవ్ చేస్తున్నారు కదా, సో కిస్ చేసుకుంటారు. ఇంకా హీరోయిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సైకిల్లో పిలుచుకొని వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే ఒక హ్యాపీనెస్ లో హీరోని గట్టిగా పట్టుకొని వెళ్తుంటుందా, కానీ అలానే నిద్రపోయేస్తుంది. హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ ఇంటి దగ్గరకు ఎప్పుడో వెళ్ళిపోతాడు. కానీ తను అలా నిద్రపోవడంతో సైకిల్ని స్టాప్ చేయకుండా ఇలా కూడా బాగుంది కదా అని అలానే 4 రౌండ్లు తిరుగుతుంటాడు. కాసేపు తరువాతనే హీరో కూడా మేల్కుంటుంది. ఇక హీరోయిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి హీరోయిన్ దగ్గర ఒక టికెట్ని ఇస్తాడు. ఏంటిది అని అడిగినప్పుడు, ఫ్రైడే కాన్సర్ట్ ఉంది అని చెప్పాను కదా, మనిద్దరం వెళ్తున్నాం, వచ్చేసే, ఖచ్చితంగా నువ్వు రావాలి, నీకోసం నేను వెయిట్ చేస్తుంటా అని ఆ టికెట్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ఫ్రైడే కాన్సర్ట్కి వెళ్ళాల్సిన రోజు కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ వెయిట్ చేస్తాడు, ఎంత వెయిట్ చేసినా హీరోయిన్ మాత్రం రానే లేదు. అంతే, వీడు మాత్రమే ఒంటరిగా కాన్సర్ట్కి వెళ్ళి వస్తాడు. ఇప్పుడు కాన్సర్ట్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఫుల్గా వర్షం పడుతుంటుంది. అంతేకాకుండా హీరో కోపంగా కూడా ఉంటాడు, హీరోయిన్ రాలేదు అని. సో ఇప్పుడు అలానే వర్షంలో తడుస్తూ వెళ్తున్నప్పుడు జియా వచ్చి గొడుగు పడుతుంది. ఏమైంది, ఎందుకు ఇలా తడుచుకుంటూ వెళ్తున్నావు అని అడుగుతుంది. కానీ వాడు నోరే తెరవకుండా సైలెంట్గానే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఎప్పటిలా కాలేజ్కి వెళ్తాడు. కానీ ఎందులోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. హీరోయిన్ గురించే ఆలోచిస్తుంటాడు. ఆ టైం జియా హీరో అలా ఉండడం చూసి, హే జోన్ ఏమైంది, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని అడిగినప్పుడు, హీరో నీ దగ్గర సోయా నంబర్ ఉందా అని అడుగుతాడు. హీరోయిన్ది నంబర్ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు జియా సోయానా, సోయా ఎవరు అంటుంది. వాడు మన క్లాస్ అమ్మాయి, ఆ లాస్ట్లో కూర్చుంటుంది అన్నప్పుడు, అవునా, నాకు తెలిసి క్లాస్లో సోయా అని ఎవరు లేరు కదా, సరేరా ఆఫీస్ రూమ్లో వెళ్ళి అడుగుదామని ఇద్దరూ వెళ్ళి అడుగుతారు. వాళ్ళు ఏంటి సోయానా, మీ డిపార్ట్మెంట్లో సోయా అన్న పేరుతో ఎవరు లేరు కదా బాబు, వేరే డిపార్ట్మెంట్ అయి ఉంటుంది అంటారు. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు, ఒకలా మిస్టరీగా ఉంది వాడికి. అదేలా సోయా క్లాస్ కాకపోతే మరి ఇన్ని రోజులుగా నేను చూసింది మాట్లాడిందంతా ఏంటి అని ఇప్పుడు వెంటనే సోయా ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు బయట నిల్చొని సోయా ఉందా, నేను తన ఫ్రెండ్ని అని వచ్చి అడుగుతాడు. అప్పుడు లోపల నుండి, ఎవరు బాబు, అలా ఎవరు ఇక్కడ లేరు, నువ్వు తప్పైన ఒక అడ్రస్కి వచ్చినట్లున్నావు అంటారు. హీరోకి అయితే పిచ్చి లేస్తుంది, అస్సలేం అర్థం కావడం లేదు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఈ జియా ఏం చేస్తుంది, హీరో తనని లవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది కదా. సో ఇప్పుడు జియా హీరో దగ్గర, నీకు నేనంటే ఇష్టం అని తెలుసు, నాకు నువ్వంటే ఇష్టం అని హీరోని కిస్ చేసేస్తుంది. అప్పుడు హీరో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అంతలో బయట నిల్చో ఉన్న హీరోయిన్ లోపల జరిగేదంతా చూసేస్తుంది. హీరోయిన్ అలా వాళ్ళని చూసేసి అక్కడి నుండి వెళ్ళడం హీరో కూడా చూసేస్తాడు. ఇప్పుడు వెంటనే సోయా సోయా అని అరుచుకుంటూ బయట వెళ్తాడు. కానీ హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటుంది. ఆ తర్వాత ఎలానో స్టాప్ చేసి, సోయా తప్పుగా అనుకోకు, లోపల నిజంగా ఏం జరిగిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నప్పుడు హీరోయిన్, నాకు అదంతా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇంకా మన ఇద్దరం మీట్ అవ్వడం అన్నది చాలానే కష్టం, సో నేను వెళ్తున్నా అన్నప్పుడు, ఏంటి వెళ్తావా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు సడన్గా కనిపించకుండా పోతున్నావు, నేను నిన్ని ఎక్కడంతా వెతికా అని తెలుసా, మీ ఇంట్లో కూడా వెళ్ళి అడిగాను అన్నప్పుడు హీరోయిన్ చాలానే ఎమోషనల్గా చూస్తుంటుంది. అప్పుడు హీరో, నువ్వు నిజంగానే సోయానేనా, నీ వెనకాల ఏమైనా మిస్టరీ ఉందా, నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు అని అడిగినప్పుడు, నేనేం చెప్పలేను, ఇక్కడి నుండి వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్తుంటుంది. హీరోకి అయితే కోపం వచ్చేస్తుంది. నువ్వు ఇలానే వెళ్ళావు అంటే అంతే, నీకు నాకు ఇంతటితో అంతా అయిపోయినట్టే అంటాడు. అయినా హీరోయిన్ ఏం పట్టించుకోదు, తిరిగి కూడా చూడకుండా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే, హీరోకి మనసే విరిగిపోతుంది. ఆ తర్వాత అసలు హీరోయిన్ మనిషి కనిపించదు. క్లాస్లో కూర్చున్న సోయా వచ్చిందా వచ్చిందా అని వెనకాల తిరిగి తిరిగి చూస్తుంటాడు. వాడి మైండే ఇక్కడ లేదు, చాలానే డల్గా కూర్చుంటాడు. ఆ టైం జియా వచ్చి, బయట వెళ్దామా, కాఫీ తాగడానికి వెళ్దామా అని పిలుస్తుంది.
హీరోకి అయితే ఒకలా అయిపోతుంది. నిన్న తను ప్రపోజ్ చేసినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కదా! సో, సారీ అడుగుతాడు. జియా కూడా చాలా స్పోర్టివ్‌గా అలా అంతా ఏం లేదు. నేనే నువ్వు నన్ని లవ్ చేస్తున్నావు అని తప్పుగా అర్థం చేసుకున్నాను. సరే రారా! నన్ని ఇలా జాలిగా అంతా చూడకు. నేను ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాను అని జియా అయితే జాలీగానే మాట్లాడుతుంటుంది. ఇంకా హీరో ఎప్పుడు ఇలా డల్‌గానే ఉండడం వాళ్ళ నాన్న చూసి, "ఏంట్రా ఈ మధ్య డల్‌గానే తిరుగుతున్నావు? బ్రేకప్ ఏమైనా అయిందా ఏంటి?" అని హీరో మీద ఫన్ చేస్తుంటాడు. వాడు, "ఊరికే ఉండు నాన్న, నేనే చాలా టెన్షన్‌లో ఉన్నా" అంటాడు. ఇంకా ఇలానే హీరోయిన్ కోసం వెయిట్ చేసి చూస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం వచ్చేలా కనిపించడం లేదు. ఒకరోజు హీరోయిన్ ఇంటి దగ్గరకు వెళ్ళి బయట ఉన్న పోస్ట్ బాక్స్‌లో ఒక కాన్సర్ట్‌కైనా టికెట్‌ని పెట్టేసి వెళ్తాడు. ఏమంటే హీరో కాలేజ్‌లో జరగబోయే కాన్సర్ట్‌లో పెర్ఫార్మ్ చేయబోతున్నాడు. సో, ఆ కాన్సర్ట్‌కి హీరోయిన్ రావాలి అని ఉంది వాడికి. సో, ఆ బాక్స్‌లో టికెట్‌ని వేసేసి వెళ్తాడు. ఆ టైం ఒక లేడీ బయట వచ్చి ఆ కార్డ్‌ని తీసి చూస్తారు. ఆ లేడీ సోయా అమ్మనా ఎవరో అని తెలియడం లేదు. ఇక ఆ కార్డ్‌ని తీసి చూస్తే ఫ్రమ్ జూన్ టు సోయా అన్నట్లు రాసుంది. ఇంకా కాన్సెప్ట్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ జరగబోతుంది అని చూస్తే హీరో ఫస్ట్ హీరోయిన్‌ని ఏ బిల్డింగ్‌లో అయితే చూసాడో ఆ బిల్డింగ్‌లోనే జరగబోతుంది. యాక్చువల్లీ ఆ బిల్డింగ్ చాలానే పాత బిల్డింగ్ అని దాన్ని కూల్చేద్దామని డిసైడ్ అయ్యుంటారు. సో, కూల్చడానికి ముందు చివరగా ఆ బిల్డింగ్‌లో సెలబ్రేట్ చేద్దామని అక్కడ కాన్సర్ట్‌ని అరేంజ్ చేసుంటారు. ఆ బిల్డింగ్‌లోనే కదా హీరో, హీరోయిన్ ఇద్దరు ఫస్ట్ టైమ్ మీట్ అయ్యారు. సో, హీరోకి ఇది చాలానే స్పెషల్ అయిన కాన్సర్ట్. దానివల్ల హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ వచ్చేలా కనిపించడం లేదు. ఆ పెర్ఫార్మన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. హీరో కూడా ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. బానే ప్లే చేస్తుంటాడు. ఆ టైం అక్కడికి కరెక్ట్‌గా హీరోయిన్ వచ్చేస్తుంది. ఎమోషనల్ అయి చూస్తుంటుంది. ఇప్పుడు హీరో కూడా చూస్తాడు హీరోయిన్ వచ్చింది అని. కానీ హీరో తనని చూస్తున్నాడు అని తెలిసిన వెంటనే హీరోయిన్ ఒక్క నిమిషం కూడా ఆ ప్లేస్‌లో ఉండదు. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అలా వెళ్ళడం చూసిన హీరో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వాడి పెర్ఫార్మన్స్‌ని అలానే స్టాప్ చేసి సోయా సోయా అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అక్కడ ఉన్న అందరూ అయితే అరుస్తుంటారు. అయినా హీరో వాళ్ళెవరిని పట్టించుకోకుండా బయట వెళ్ళి హీరోయిన్‌ని స్టాప్ చేసి సోయా ఒక్క నిమిషం ఆగు. నేను నిన్ని చాలానే మిస్ అయ్యాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ మాట విన్న హీరోయిన్ ఫాస్ట్‌గా వెళ్ళి హీరోని హగ్ చేసుకుంటుంది. కానీ ఆ తరువాత సరే నేను వెళ్ళాలి, వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అయితే అరుస్తుంటాడు. ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళిపోతున్నావు? నన్ను వదిలి అని వీడు వెనకాలే వెళ్దామని అనుకుంటాడు. కానీ అంతలో హీరో నాన్న వచ్చి హీరోని పట్టుకొని ఎక్కడికి రా వెళ్తున్నావు? ఇది ఎంత పెద్ద ఛాన్స్ అని నీకు అర్థమవుతుందా లేదా? ఇలా వదిలేసి వెళ్తున్నావు రా అని పిలుస్తాడు. అప్పుడు హీరో లేదు నేను రాను. సోయా వెళ్ళిపోతుంది నాన్న. నేను సోయా దగ్గరకు వెళ్ళాలి. చూడండి తను ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న రేయ్ ఎవరు వెళ్తున్నారు? అక్కడ ఎవరు లేరు కదా అన్నట్లు చెప్పగా ఏం చెప్తున్నారు మీరు? సోయా అక్కడ వెళ్తుంది కదా నాన్న అన్నప్పుడు హీరో నాన్న నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరు. నీకు అర్థమవుతుందా లేదా అన్నప్పుడు ఇప్పుడే హీరో స్టార్టింగ్ నుంచి జరిగిన అన్నింటినీ ఒకసారి ఆలోచించి చూస్తాడు. వీడు హీరోయిన్‌ని తరుముకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ జియా తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉండింటుంది కదా! అప్పుడు జియా హీరోని అడిగింటుంది. ఎవరిని పిలుస్తున్నావు అని. ఆ తరువాత పియానో రూమ్‌లో కూడా ఇద్దరు అబ్బాయిలు వచ్చారు అని హీరోయిన్ స్క్రీన్ వెనకాల వెళ్లి దాక్కుంటుంది కదా! అప్పుడు ఒక అబ్బాయి స్క్రీన్‌ని దూరం తీసి చూస్తాడు. అక్కడ హీరోయిన్ నిల్చొనుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి హీరోయిన్‌ని చూసినా అప్పుడు ఆ అబ్బాయి ఇలాంటి రియాక్షన్ ఇచ్చిండడు. కానీ ఎక్కడ చూసినా కపుల్సే ఉన్నారు అని మాత్రం చెప్పింటాడు కదా! అది హీరోయిన్‌ని చూసి చెప్పిండడు. ఏమంటే వాడి కళ్ళకి హీరోయిన్నే కనిపించిండదు. అక్కడ గోడ మీద ఉన్న ఆ కపుల్స్ పేర్లని చూసి అలా చెప్పేసి వెళ్ళింటాడు. ఇలా ఒక్కొక్క విషయాన్ని తలుచుకున్నప్పుడు హీరోకి చాలానే కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సోయా అన్న ఒక మనిషి అసలు ఎగ్జిస్ట్‌లో లేదా? నా కళ్ళకి మాత్రమే తను అలా కనిపిస్తుంది అంటే ఒకవేళ తను దెయ్యమా అని హీరోకి ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేరుగా ఆ పియానో రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ అన్ని చోట్ల వెతుకుతాడు. ఎక్కడా హీరోయిన్ ఉండదు. అప్పుడు ఆ విండో దగ్గర నిల్చొని చూస్తాడు. అక్కడ ఉన్న గోడ మీదనే కదా కపుల్స్ పేర్లు రాసి పెట్టింటారు. ఇప్పుడు ఆ గోడ మీద సడన్‌గా ఆటోమేటిక్‌గా కొన్ని వర్డ్స్ అలానే అపియర్ అవుతుంది. ఐ లవ్ యూ జూన్. మనిద్దరం మీట్ అవ్వడం ఒక మిరాకిల్ అన్నట్లు వస్తుంది. హీరోకి అదంతా చూసి చాలానే భయంగా ఉంటుంది. ఏంటిది? ఏమైనా మ్యాజికా? ఎలా ఇలా అంతా జరుగుతుంది అన్నట్లు చూస్తున్నప్పుడు
హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వాడు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఎవరు కాల్ చేశారు అని తెలియడం లేదు. ఇప్పుడు అక్కడి నుండి ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. అలా ఎవరు కాల్ చేశారు అని చూస్తే హీరోయిన్ అమ్మనే కాల్ చేసుంటారు. సో, ఇప్పుడు హీరో కూడా సోయా ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ అమ్మ హీరో దగ్గర, "నేను ఈ నిజాన్ని అస్సలు నమ్మనే లేదు. ఈ బుక్‌ని తనకి నువ్వే అంట కదా ఇచ్చింది. ఎప్పుడూ తన దగ్గరే పెట్టుకుంటుంది" అని హీరో కాన్సెప్ట్‌లో విన్ అయ్యి ఒక బుక్‌ని ఇచ్చింటాడు కదా! ఆ బుక్‌ని ఇప్పుడు హీరోయిన్ అమ్మ హీరో దగ్గర ఇస్తారు. "ఆ తరువాత నువ్వు ఏదో టికెట్‌ని పెట్టేసి వెళ్ళావే! అందులో నీ ఫోన్ నంబర్ ఉన్నింది. ఆ నంబర్‌ని చూసే నేను నీకు కాల్ చేశాను. నా కూతురు అప్పుడంతా నీ గురించి చెప్తూనే ఉంటుంది. కానీ నేను అస్సలు నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడే తెలుస్తుంది. సోయా 20 సంవత్సరాల ముందు చెప్పిందంతా నిజమని" అన్నట్లు చెప్పగా, అంతే ఆ మాట విని హీరోకి అంత షాకింగ్‌గా ఉంటుంది. హీరోకే కాదు మనకి షాకింగ్‌గానే ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని చూస్తే, ఒకరోజు హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర చెప్పింటుంది కదా! "నువ్వు వాడినంతా మీట్ అవ్వడం చాలానే కష్టమ్మా" అని. ఈ మాట 20 సంవత్సరాల ముందు హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర చెప్పింటుంది. అయితే హీరోయిన్ హీరోని ఎలా మీట్ అయింది అని చూస్తే, ఆ పియానో రూమ్ ఉంది కదా! వాళ్ళ కాలేజ్‌లో, ఆ పియానో రూమ్‌లో 20 సంవత్సరాల ముందు హీరోయిన్ పియానో ప్లే చేస్తున్నప్పుడు కింద పెన్ పడిపోయింది అని దాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ పియానోకి అడుగు భాగంలో ఒక బుక్ ఉండడం చూస్తుంది. అప్పుడు ఆ బుక్‌ని తీసి చూస్తే ఆ బుక్ మీద సీక్రెట్ అన్నట్లు రాసుంటుంది. ఇంకా ఆ బుక్‌ని ఓపెన్ చేసి చూస్తే మ్యూజిక్ నోట్స్ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ బుక్‌లో ఉన్న మ్యూజిక్ నోట్స్‌ని చూసి ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ మ్యూజిక్‌ని హీరోయిన్ ప్లే చేయడం స్టార్ట్ చేయగానే ఆ రూమ్ అలానే కొద్ది కొద్దిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏమంటే హీరోయిన్ పాస్ట్‌లో నుండి ఫ్యూచర్‌కి టైమ్ ట్రావెల్ అయ్యి వెళ్తుంటుంది. ఆ విషయం హీరోయిన్‌కి తెలీదు. తిను ఉన్న రూమ్ కంప్లీట్‌గా చేంజ్ అయిన తరువాతనే హీరోయిన్ గమనిస్తుంది. ఏంటిది రూమ్ ఇలా చేంజ్ అయింది. ఒకవేళ మనం టైమ్ ట్రావెల్ అయ్యి వచ్చామా అని ఆ సీక్రెట్ బుక్‌ని తీసి మళ్ళీ ఆ ప్లేస్‌లోనే పెడదామని ఆ పియానో కింద వెళ్లి పెడుతుంటుంది. ఆ టైంలోనే హీరోకి హీరో ప్లే చేసిన ఆ పియానో మ్యూజిక్ సౌండ్ వినిపించి వచ్చింటాడు. హీరోయిన్‌ని కూడా చూసింటాడు. హీరోకి ఎలా హీరోయిన్‌ని చూడగానే నచ్చిందో, అలానే హీరోయిన్‌కి కూడా హీరోని చూడగానే నచ్చుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ హీరో కళ్ళకి తప్ప ఇంకెవరి కళ్ళకి కనిపించడం లేదు అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. కానీ అదంతా హీరోయిన్‌కి నచ్చుతుంది. మనం ఎవరి కళ్ళకి కనిపించడం లేదు. కానీ నాకు నచ్చిన అబ్బాయి కళ్ళకి మాత్రం కనిపిస్తున్నా కదా అని హీరోయిన్ ఇలా టైమ్ ట్రావెల్ చేయడం కూడా బానే ఉంది అని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ పియానో రూమ్‌కి వెళ్ళి ఆ సీక్రెట్ బుక్‌లో ఉన్న మ్యూజిక్‌ని ప్లే చేస్తే ఎప్పుడైనా పాస్ట్‌కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్‌కి రావచ్చు అని జరగబోయే కాన్సిక్వెన్స్ తెలియకుండా చాలా సార్లు టైమ్ ట్రావెల్ అయ్యి ఫ్యూచర్‌కి వచ్చింటుంది. హీరో తనకి నచ్చడం వల్ల. కానీ ఒకసారి హీరో, జియా ఇద్దరు క్లాస్ రూమ్‌లో నవ్వుతూ మాట్లాడడం చూస్తుంది కదా! ఆ టైం హీరోయిన్‌కి ఒకలా బాధగా అనిపించుంటుంది. మనం కరెక్ట్‌గా చేస్తున్నామా? అసలు నేను వాడు కలుస్తామో లేదో కూడా తెలియకుండా నేను ఇలా టైమ్ ట్రావెల్ అయ్యి రావడం ఓకేనేనా అన్నట్లు అనిపించుంటుంది. అయినా సరే ఓకే. వాడి దగ్గర ఒకసారి మాట్లాడితే మన డౌట్ క్లియర్ అవుతుంది అని మళ్ళీ ఇంకొక రోజు టైమ్ ట్రావెల్ అయ్యి ఫ్యూచర్‌కి వస్తుంది. ఆ రోజే హీరో కూడా కాన్సెర్ట్‌లో పార్టిసిపేట్ చేసి బుక్‌ని విన్ అయ్యి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్‌కి ఇవ్వాలి అని. హీరోయిన్ కూడా వస్తుంది. హీరో పక్కన వెళ్లి కూర్చుంటుంది. కానీ ఆ రోజుని చూసి హీరో కళ్ళకి హీరోయిన్ అస్సలు కనిపించిండదు. అప్పుడే హీరోయిన్‌కి అర్థమవుతుంది తను అనుకుంటున్నట్లు ఆ టైమ్ ట్రావెల్ అంతా ఈజీ కాదు అని. అంతేకాకుండా ఇలా హీరో కళ్ళకి తను కనిపించడం లేదు కదా! అది ఇంకా బాధగా ఉంటుంది. హీరో ముందు వెళ్లి జున్ జున్ అని అరుస్తుంటుంది. కానీ హీరోకి హీరోయిన్ కనిపించదు. తన మాటలు కూడా వినిపించిండదు. ఒక కాన్సర్ట్‌కి వెళ్దామని హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు కదా! ఆ రోజు హీరోయిన్ వచ్చింటుంది. కానీ ఆ రోజు హీరోయిన్ వాడి కళ్ళకి కనిపించిండదు. ఆ తరువాత వీడొక్కడే ఆ కాన్సర్ట్‌కి వెళ్ళింటాడు. ఆ తరువాత రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వర్షంలోనే తడుస్తూ వెళ్ళింటాడు కదా! అప్పుడు కూడా హీరోయిన్ హీరో తడవకూడదు అని హీరో తల మీద చెయ్యంతా అడ్డంగా పెట్టుకొని హీరో వెనకాలే వెళ్ళింటుంది. అప్పుడు కూడా హీరో కళ్ళకి హీరోయిన్ కనిపించిండదు. అప్పుడే జియా వచ్చి హీరోకి గొడుగు పట్టింటుంది. ఆ టైం హీరోయిన్ నేను ఇలా టైం ట్రావెల్ అయ్యి వచ్చి లవ్ చేయడం అంతా అసలు పాసిబులే కాదు. నేను అనుకున్నది ఏదీ జరగదు అని రియాలిటీని అర్థం చేసుకుంటుంది. కానీ తన వల్ల కాదు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గర జరిగిందంతా చెప్పి చాలా ఫీల్ అయ్యి ఏడ్చింటుంది. వాళ్ళ అమ్మ టైం ట్రావెల్ గురించంతా నమ్మకపోయినా కూడా బిడ్డ ఇలా ఏడుస్తుంది కదా అని హీరోయిన్ అమ్మ హీరోయిన్‌ని ఓదార్చుంటారు. ఇంకా ఇలా అంతా జరగడం వల్ల కొన్ని రోజులు టైమ్ ట్రావెల్ చేయకుండానే పాస్ట్‌లోనే ఉండింటుంది. కానీ హీరోయిన్ వల్ల కావడం లేదు. సో,
మళ్ళీ ఆ పియానో రూమ్‌కి వెళ్ళి ప్లే చేసి ఫ్యూచర్‌కి వెళ్ళినప్పుడే ఆ హీరోని కిస్ చేయడం చూస్తుంది. సో, మళ్ళీ మనకి ఇదంతా వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయుంటుంది. అయినా హీరోని వదిలి ఉండలేకపోయుంటుంది. ఇంక చివరగా హీరో పెర్ఫార్మ్ చేయబోయే కాన్సర్ట్‌కి వెళ్తుంది. అది కూడా ఎలానో మనం వాడి కళ్ళకి కనిపించాం. సో, అట్‌లీస్ట్ వాడిని చూడటానికైనా వెళ్దామని కాన్సర్ట్‌కి వెళ్తుంది. కానీ హీరో కళ్ళకి తను కనిపించడంతో తన వల్ల హీరోకి ప్రాబ్లమ్ రాకూడదు అని అక్కడి నుండి పాస్ట్‌కి వెళ్ళిపోయుంటుంది. వాళ్ళమ్మ దగ్గర చెప్పి అంతలా ఏడ్చుంటుంది. సో, ఇలా అంతానే జరిగింటుంది. ఇప్పుడు హీరోయిన్ అమ్మ హీరో దగ్గర జరిగిన అన్నింటిని చెప్పి హీరోయిన్ ఫోటోస్ కొన్ని హీరో దగ్గర చూపిస్తుంటారు. ఆ ఫోటోస్‌లో హీరో నాన్న ఇంకా హీరోయిన్ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఉంది. ఏమంటే హీరోయిన్ కూడా ఆ కాలేజ్ స్టూడెంటే కదా! సో, ఇంకా ఆ ఫోటోలో హీరో నాన్న చాలా యంగ్‌గా ఉంటాడు. ఎందుకంటే అది 20 సంవత్సరాల ముందు తీసుకున్న ఫోటో కదా! ఇప్పుడు ఆ ఫోటోని చూసి హీరోకి క్లియర్‌గా అర్థమైపోతుంది. హీరోయిన్ టైమ్ ట్రావెల్ అయ్యే వచ్చింది అని. అలానే వాడికి అంత షాకింగ్‌గా కూడా ఉంటుంది. ఇంకా హీరోయిన్ అమ్మ దగ్గర సోయా ఎక్కడికెళ్ళింది? ఎందుకు తను ఇప్పుడు ఇక్కడ లేదు అన్నప్పుడు హీరోయిన్ అమ్మ 20 సంవత్సరాల ముందు ఈ రోజే తను కనిపించకుండా పోయింది. ఎక్కడికెళ్ళింది? ఏమైంది? అని తెలియడం లేదు. కానీ తిరిగి రానే లేదు. ఈ లెటర్‌ని మాత్రం రాసి పెట్టింది అని ఒక లెటర్‌ని తీసి ఇస్తారు. ఆ లెటర్‌లో ఏం రాసుంది అని చూస్తే, సారీ మా నేను వెళ్ళి తీరాలి. నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఆ తరువాత వాడిని నేను చూడలేను. నాకు వాడు కావాలి మా అన్నట్లు రాసి పెట్టింటుంది. ఇక హీరో వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర హీరో నాన్న ఉన్న ఫోటోని చూపించి, "ఈ అమ్మాయి మీకు తెలుసా?" అని అడగ్గా హీరో నాన్నకి కూడా హీరోయిన్ ఫోటోని చూడగానే గుర్తొస్తుంది. ఈ అమ్మాయి పియానో చాలా ప్లే చేస్తుంది. చాలా మంచి అమ్మాయి కూడా అంటాడు. అలానే ఒక ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. హీరోయిన్ స్టార్టింగ్‌లో టైమ్ ట్రావెల్ అయ్యి పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి తిరుగుతూ నిన్నప్పుడు పాస్ట్‌లో ఉన్న హీరో నాన్న దగ్గర చెప్పింటుంది. "సార్ ఆ పియానో రూమ్ ఉంది కదా! అక్కడ ఉన్న పియానోని ప్లే చేస్తే టైమ్ ట్రావెల్ అవ్వచ్చు తెలుసా? నేను అలా ఫ్యూచర్‌కి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి నాకు చాలా నచ్చాడు" అంటుంది. కానీ హీరో నాన్న అదంతా నమ్మిండడు. ఏదో ఫ్యాంటసీ స్టోరీలా చెప్తుంది అన్నట్లు అనుకోని, "ఓహ్! అవునా? కానీ నీ ఫ్యూచర్ ఇక్కడ గాల్లో తెలియపోతుంది మా. ఈ మధ్య నువ్వు క్లాస్‌కి మంచిగానే రావడం లేదు కదా! సో, మంచిగా క్లాస్‌కి అటెండ్ అవ్వు. ఆ తర్వాత నీ ఫ్యూచర్ ఏమయ్యేది" అంటాడు. హీరోయిన్ కూడా ఓకే సార్, ఓకే అని చెప్పింటుంది. ఇప్పుడు అదంతా హీరో దగ్గర కూడా చెప్తాడు. సరే ఇప్పుడు హీరోయిన్ ఎక్కడికెళ్ళింది? తనకేమైంది అని చూస్తే ఆ పియానో ఉన్న బిల్డింగ్ చాలా పాతదని, దాన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కడుదామని అనుకుంటారు కదా ఆ కాలేజ్ వాళ్ళు. ఆ విషయం తెలిసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఆ బిల్డింగ్‌ని కూల్చేస్తే హీరోయిన్ టైమ్ ట్రావెల్ చేయలేదు కదా! సో, మనం ఎలా అయినా ఆ బిల్డింగ్‌ని కూల్చేలోపు ఫ్యూచర్‌కి వెళ్ళిపోవాలి. హీరోని మీట్ అవ్వాలి అని పాస్ట్‌లో ఉన్న హీరోయిన్ వాళ్ళమ్మకి లెటర్‌ని రాసిపెట్టి కాలేజ్‌కి వెళ్తుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ ప్రెజెంట్‌లో ఉన్న హీరోకి కూడా తెలిసిపోయింది కదా! దేని ద్వారా హీరోయిన్ టైమ్ ట్రావెల్ అవుతుంది అని. సో, ఇప్పుడు హీరో ఏం చేస్తాడు? ఆ బిల్డింగ్‌ని కూల్చేలోగా ఎలా అయినా పియానోని ప్లే చేసి పాస్ట్‌కి వెళ్ళి హీరోయిన్‌ని మీట్ అవ్వాలి అని ఫాస్ట్‌గా సైకిల్‌లో వెళ్తాడు. ఆ బిల్డింగ్ దగ్గరకు కూడా వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్తే అంతలో ఆ బిల్డింగ్‌ని కూల్చడం స్టార్ట్ చేసేస్తారు. అయినా హీరో ఎవరికీ తెలియకుండా ఫాస్ట్‌గా పియానో రూమ్‌కి వెళ్ళి హీరోయిన్ ప్లే చేసే ఆ మ్యూజిక్‌ని ప్లే చేస్తాడు. ఆ మ్యూజిక్ హీరోకి ఎలా తెలుసు అని చూస్తే ఒకసారి హీరో ఇంటికి వెళ్ళినప్పుడు ప్లే చేసుంటుంది కదా! సో, హీరోకి బానే గుర్తుంటుంది. ఇప్పుడు ప్లే చేస్తున్నప్పుడు బిల్డింగ్స్‌ని కూల్చుతుంటారు కదా! సో, గోడలంతా కింద పడుతుంటుంది. అయినా వాడు తగ్గేలా లేడు. వదలకుండా ప్లే చేస్తూనే ఉంటాడు. చివరగా ఒక మ్యూజిక్ నోట్‌ని ప్లే చేసి కంప్లీట్ చేస్తాడు. ఆ టైం హీరో తల మీదనే ఆ బిల్డింగ్ కూలి పడిపోతుంది. కానీ హీరో ఆ మ్యూజిక్‌ని కంప్లీట్‌గా ప్లే చేసేసాడు కదా! సో, అలానే టైమ్ ట్రావెల్ అయ్యి పాస్ట్‌కి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ ఎలా అయినా ఫ్యూచర్‌కి వెళ్ళిపోవాలి అని పరిగెత్తుకుంటూ ఆ పియానో రూమ్‌కి వచ్చుంటుంది. ఇప్పుడు అక్కడ హీరోని చూడగానే అస్సలు నమ్మలేకపోతుంది. అంత షాక్ అయ్యి చూస్తుంటుంది. అందులోనూ వాడి తలలో నుంచి బ్లడ్ అంతా వస్తుంటుంది. ఇద్దరూ ఎమోషనల్ అయ్యి చూస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ "నువ్వెలా ఇక్కడ?" అన్నట్లు అడగ్గా హీరో "నేను ఆల్రెడీ చెప్పా కదా! నువ్వు ఎక్కడికెళ్ళినా నేను వస్తాను అని. చూడు నీకోసం పాస్ట్‌కి వచ్చేసాను" అన్నప్పుడు హీరోయిన్‌కి అంత హ్యాపీగా ఉంటుంది. సంతోషంలో అంతలా ఏడుపొస్తుంటుంది. ఇద్దరూ కలిసి ఉండడం అస్సలు పాసిబులే కాదు అన్నట్లు హీరోయిన్ అనుకోనింటుంది. కానీ హీరో అదంతా పాసిబుల్ అవుతుంది అన్నట్లు హీరోయిన్ దగ్గరికే వచ్చి చేరిపోతాడు. సో, ఇంక హీరో ఫ్యూచర్‌కి వెళ్ళలేడు. ఏమంటే ఫ్యూచర్‌లో ఆ బిల్డింగ్ ఉండదు కదా!
సో ఇంకా హీరో పాస్ట్‌లోనే హీరోయిన్‌తో కలిసి వాడి లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఫ్యూచర్‌లో ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ షాప్‌కి వెళ్తారు కదా! ఆల్బమ్ సాంగ్స్ అంతా అమ్మే ఒక షాప్‌కి. అక్కడికి ఇప్పుడు వెళ్తారు. వాళ్ళకి నచ్చిన సాంగ్‌ని ఇద్దరూ కలిసి వింటుంటారు. సో, కాలం కూడా వీళ్ళ ప్రేమని విడగొట్టలేదు అన్నట్లు చెప్పి ఒక హ్యాపీ అయిన ఎండింగ్‌తో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. సో, ఎలా ఉండింది ఈ మూవీ? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.